అజయ్ గారని ఈరోజు మాచవరం దాసాంజనేయ స్వామివారి టెంపుల్లో ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొన్న 2 రోజుల క్రితం శస్త్రచికిత్స చేసుకున్నటువంటి తరుణంలో స్థానికంగా ఉన్నటువంటి టెంపుల్ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్, అదేవిధంగా జనసేన పార్టీ సెంట్రల్ నియోజకవర్గ ప్రెసిడెంట్ వీళ్ళందరితో కలిసి ఇక్కడ స్థానికంగా ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి పూజలు నిర్వహించడం జరుగుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని 76వ జన్మదినం సందర్భంగా కూడా మేమందరం ఇక్కడికి వచ్చి వాళ్ళకి రానున్న రోజుల్లో కూడా ఇలాగే ఎంతో ఆయురారోగ్యాలతో ముందుకెళ్ళాలి అని చెప్పి రాష్ట్రాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేయాలి అని చెప్పి వాళ్ళకి సంపూర్ణంగా ఆ దైవ అనుభవం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడ స్వీకరించినటువంటి మాచవరం ఆంజనేయ స్వామి ట్రస్ట్ బోర్డు సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అపోలోలో చేసినటువంటి శస్త్రచికిత్స నుంచి త్వరగా కోలుకోవాలని చెప్పి మళ్ళా ప్రజా పోరాటంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే దశగా ఇంకా వేగంగా కోలుకుని ముందుకొచ్చి పాల్గొవాలని చెప్పి మనస్ఫూర్తిగా మేమందరం కూడా కోరుకుంటూ ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఆయనకి ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం. దాసాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఇవాళ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు గత 2 రోజుల క్రితం శస్త్రచికిత్స చేసుకున్న సందర్భంగా ఇవాళ ఈ దేవాలయంలో నాగవల్లి దళ సహస్ర నామ అష్టోత్తరం నిర్వహించడం జరిగింది. మరి నిత్యం రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజాక్షేమం కోసం తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఇవాళ జనజీవన స్వరంతిలో ఆయన తీసుకున్న శాఖలో తనకు ఆ శాఖల్ని అభివృద్ధి చెందే విధంగా, ఆ శాఖల ద్వారా ప్రజలు ఉపయోగపడే విధంగా మరి వారు వెళ్తున్నటువంటి తరుణంలో మరి ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా వారు వెళ్తున్న జీవన ప్రమాణంలో మరి మొన్న జరిగినటువంటి ఆ శస్త్రచికిత్స ఈ రోజున తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కించంత బాధపడేటువంటి సందర్భం. మరి వారికి మళ్ళీ వారు తిరిగి ఆరోగ్యాలతో రెట్టింపు ఉత్సాహంతో తన శాఖల్లో తన నిధులు నిర్వహించాలని, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ ప్రజాక్షేమం కోసం, ఏ లక్ష్యం కోసం తాను పనిచేస్తున్నారో ఆ దిశగా ఆయన ప్రయాణం సాగాలని చెప్పి ఈ సందర్భంగా ఈ మాచవరం దాసాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన బోండా ఉమామహేశ్వర గారి తల్లులు తెలుగుదేశం యువ నాయకులు బోండా సిద్ధార్థ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. అలానే బీజేపీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి కరుణ కృప ఆశీస్సులు ఎల్లవేళలా పవన్ కళ్యాణ్ గారు ఉండాలని చెప్పి వీరందరూ కూడా ప్రత్యేక పూజలు నిర్వహించినందుకు వారందరూ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్.